జూబ్లీహిల్స్లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో జరుగుతున్న పునరుద్ధరణ పనులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన దరఖాస్తును జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకునేలా ఈ సందర్భంగా చిరంజీవి కోర్టును కోరగా ఈ అంశంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చిరంజీవి ఒక రిటైన్ వాల్ను నిర్మించారు. అయితే ఈ రిటైన్ వాల్ని రెగ్యులరైజ్ చేయాలంటూ ఈ ఏడాది జూన్ 5న మెగాస్టార్ చిరంజీవి జీహెచ్ఎంసీకి దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ దానిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2002లోనే G+2 ఇంటి నిర్మాణానికి తాను నగరపాలక సంస్థ నుంచి అన్ని అనుమతులు పొందానని తన లాయర్ ద్వారా కోర్టుకు విన్నవించారు చిరంజీవి. అలాగే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పునరుద్ధరణ నిర్మాణాలు కూడా చట్టబద్ధమైనవే అంటూ చిరు తరపు లాయర్ కోర్టుకు తెలియజేశాడు. వీటిని పరిశీలించి అధికారికంగా క్రమబద్ధీకరించాలని చిరంజీవి కోరినప్పటికీ జీహెచ్ఎంసీ స్పందించలేదని కోర్టుకు విన్నవించారు చిరు. దీనిపై జీహెచ్ఎంసీ తరపు న్యాయవాది స్పందిస్తూ చిరంజీవి దరఖాస్తుపై త్వరలో చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపారు. కాగా వాదనలు విన్న ధర్మాసనం జీహెచ్ఎంసీ చట్టబద్ధంగా నిర్ణయం తీసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. దీంతో చిరంజీవి ఇంటి నిర్మాణాలకు సంబంధించిన క్రమబద్ధీకరణ ప్రక్రియ జీహెచ్ఎంసీ వేగవంతం చేసే అవకాశం ఉంది. తదుపరి నిర్ణయం చట్ట నిబంధనలకు అనుగుణంగా తీసుకోవాల్సి ఉంటుంది.